ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా పరమ యెరూషలేం ప్రార్థనా మందిరం ద్వారా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. మంచిది, ఈ ఉదయకాలము దేవుని మాటలు మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి కీర్తన గ్రంథము 55వ కీర్తన 9వ వచనాన్ని మనం చదువుతున్నాం. మొదటిగా మనం 6వ వచనాన్ని చదువుదాం. ఆహా, గువ్వవలే నాకు రెక్కలు ఉన్న ఎడల నేను ఎగిరిపోవును, నెమ్మదిగా నుందును. చూడండి, ఇక్కడ భక్తుడు రాసినటువంటి మాటలు, ఒక పక్షి వలె నాకు 2 రెక్కలు ఉన్నట్లయితే నేను ఎగిరి నెమ్మదిగా అక్కడ ఉంటాను. రోజు మనం చాలా జాగ్రత్తగా కొన్ని వాక్యముతో మన జీవితాన్ని పెనవేసుకొని ఉన్నాయి. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే కొందరు నెమ్మది సమాధానం అనేది లోకములో ఉన్నదని అనుకుంటారు. ఆహా, నాకు ధనం ఉంటే బాగుండు, ఆహా లేకపోతే నాకు ఇది ఉంటే బాగుండు, లేకపోతే నన్ను ఆ స్థితిలో ఉంచితే బాగుండని రకరకాలుగా వాళ్ళ ఊహలన్నీ రెక్కలు కట్టుకొని ఎగిరేటువంటి స్వభావాలుగా ఉన్నాయి. ఈ సందర్భముగా వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, ముందు మనము దేవుడిలో మనం ఎదగాలి. దేవుడిలో మనం ఎదిగితే అన్ని విషయములో ఆయన ఎదుగుదల కలుగు చేస్తారు. 55వ అధ్యాయం 9వ వచనంలో, పట్టణములో బలాత్కారములు కలహములు జరుగునట్లు నేను చూసి ఉన్నాను. ప్రభువా, మరి అట్టి పనులు చేయువారిని నిర్మూలము చెయ్యుము, వారు నాలుక ఇదిగో ఛేదించుము. ఇక్కడ మనం చూస్తే పట్టణాల్లో ఏమున్నాయంట? నెమ్మది లేదు, బలాత్కారాలు కలహములు ఉన్నాయి. అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఇప్పుడు నెమ్మది ఎక్కడున్నదంటే దేవుడి సన్నిధి. చూడండి, కొన్నిసార్లు కుటుంబం అంతా కలిసి దేవుడి సన్నిధిలో గడిపేవారు చాలా తక్కువ. లోకములో ఇంకెక్కడో ఏదో చేయటానికి, ఇంకెక్కడైనా పాల్గొనటానికి త్వరపడుతుంటారు. కానీ ఇక్కడ మనం చూస్తే లోకములో ఎక్కడికి వెళ్ళినా కానీ కలహములు, మరి ఇంకా బలాత్కారములు పట్టణములో ఉన్నాయని దేవుని వాక్యం చెప్తుంది. మరి ఇప్పుడు మనకి నెమ్మది కావాలి, ఒక జీవితానికి నెమ్మది కావాలి, ఒక కుటుంబానికి నెమ్మది కావాలంటే అది దేవుని సన్నిధిలోనే మాత్రమే. దాని విషయంలో నువ్వు రెక్కలు కట్టుకొని ఎగిరినట్లుగా అంత ఆశ, తృష్ణ ఎంతమంది జీవితంలో ఈరోజు ఉంది? దేవుడి మందిరం కొరకు, దేవుడి వాక్యం కొరకు, దేవుని కోసం. మంచి దినాల్లో మనం ఉన్నాం. లోకము దాని ఆశలు గతించిపోతాయి. దేవుని కోసము మనం ఎలా ఆశతో ఉన్నామో ఒకసారి ఆలోచన చేయాలి. దేవుని వాక్యం చెప్తున్న మాటలో లోకములో ఉన్నదంతా కూడా కలహములతో బలాత్కారముతో ఉన్నదని చెప్తుంది. నెమ్మది దేవుని యొద్ద ఉంది. నీ కుటుంబానికి నెమ్మది కలుగు చేసేవారు ఆయనే. మత్తయి సువార్తలో 14వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుతున్నాం. 14వ అధ్యాయం 13వ వచనంలో చదువుతున్న మాట, యేసు ఆ సంగతి విని దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్యమునకు ఇదిగో ఏకాంతముగా వెళ్ళాను. జనసమూహము ఆ సంగతి విని ఆ పట్టణము నుండి కాళ్ళ నడకతో ఆయనను వెంటాడి వెళ్ళెను, ఆయన వెంటే వెళ్ళెను అని రాయి. ఇక్కడ మీరు గమనిస్తే యేసు ప్రభువారు పట్టణంలో లేడండి, ఏకాంతముగా ప్రార్థన చేయటానికి వెళ్ళాడు. జనసమూహము కూడా అది చూసి ఆయన వెంటాడి, ఆయన వెంటే, ఆయన ఎక్కడికి వెళుతున్నారో అది చూసి వీళ్ళు కూడా అక్కడికి వెళతానికి ఇష్టపడ్డారు. ఈరోజు మనం గమనిస్తే లోకములో ఆర్భాటము చొప్పున, లేకపోతే ఇంకేదో డంబముగా ఉండే చోట ఎక్కువగా ఉండటానికి ఇష్టపడుతుంటారు. ఏకాంతముగా దేవునితో గడపటానికి, ప్రార్థనలో గడపటానికి, ప్రార్థన జీవితంలో ఉండటానికి కొందరు ఇష్టపడరు. అవసరమైతే వాళ్ళు మా కోసం ప్రార్థన చేయండి అని చెప్తారు, కానీ వాళ్ళు ప్రార్థన చేయరు.
మా గురించి ఉపవాసం ఉండండి అని చెప్తారు, కానీ వాళ్ళు ఉపవాసం. మా గురించి ఇదిగోనైనా కన్నీరు కార్చి ప్రార్థన చేసే అనుభవాల్లో ఇదిగో మేము కన్నీటి మధ్యలో ఉన్నామని అంటారు, కానీ లోకములో ఉన్న కన్నీరు విడుస్తుంటారు, కానీ దేవుడి సన్నిధిలో కన్నీరు విడవటానికి ఇష్టపడరు. ఈరోజు నీ ఆశ ఆలోచన ఎలా ఉండాలంటే ఏకాంతముగా దేవునితో గడిపే ఆలోచన విధానాలు నీలో రావాలి. అప్పుడు దేవుడు ప్రతి విషయములో నిన్ను నీకు ఎదుగుదల కలుగు చేస్తాడు. ఎందుకంటే అరణ్యం అనేటువంటి లోకములో మనం ఉన్నాం. హోషేయ గ్రంథములో 2వ అధ్యాయము 14వ వచనములో మనం చదువుతున్నాం. ఇక్కడ మాటలో పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములోనికి కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుచున్నాను. 15వ వచనం, అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికొక ద్రాక్ష తోటను నియమించి తిని ఆకోరు అనే శ్రమ కలిగిన లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. ఇక్కడ మీరు గమనించాలి, అరణ్యములో కొనుపోబడి అక్కడ ప్రేమతో మాట్లాడి, ఇంకా చెప్పాలంటే వారికి ఒక ద్రాక్ష తోటను ఏర్పాటు చేసి, ఇదిగో శ్రమ కలిగినటువంటి ఆ స్థితి, ఆకోరు అనే అనుభవంలో నుంచి దేవుడు సంతోషం, ద్రాక్షారసం అనేది మనకి సంతోషానికి, ఆశీర్వాదానికి సూచనగా ఉంది. శ్రమ కలిగిన జీవితాలు, కష్టము కలిగిన జీవితాలు, వేదన కలిగిన జీవితాలు, వాక్యం చెప్తున్న మాట, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన అనేకమైనటువంటి విషయాలు ప్రభు చెప్తున్న మాట, ఆయన యొద్దే సంతోషం ఉన్నది, ఆయన యందే నెమ్మది ఉన్నది, ఆయన యందే మనకి నిరీక్షణ ఉండాలి. కాబట్టి ఇక్కడ కూడా చెప్తున్న మాట, శ్రమ కలిగినటువంటి ఆ స్థితి నుంచి దేవుడు వారిని చక్కగా లేవనెత్తునని రాయబడినటువంటి మాటలు మనం గమనించాలి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనము వాక్యం చదువుతున్న మాటలో ఆయనలో మనము ఎగిరే అనుభవం ఏంటంటే, మొదటిగా మనం గమనించాలి, మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో ముందు దేవుని కోసం నువ్వు నిర్ణయించుకొని ప్రార్థన విషయములో, ఆత్మీయ విషయములో జాగ్రత్తగా నువ్వు నడుచుకోగలిగితే దేవుడు నిన్ను అన్ని విషయములో నీకు సంతోష సమాధానాలు కలుగు చేస్తాడు. ఇక్కడ మనం చూద్దాం, పరమగీతాలలో 7వ అధ్యాయము 11వ వచనం ఉంటుంది. నా ప్రియుడా లెమ్ము రమ్ము, మనము పాలెమునకు పోదము, గ్రామ సీమలోని నివసించదము అని చెప్తున్నారు. ఇక్కడ చెబుతూ 12లోకి వచ్చేలకే పెందల కాడే లెగిసి ద్రాక్షవనమునకు పోదము. ద్రాక్షవనములో ఇదిగో సిగిరించిన లేత వంటి, ఇదిగో పుష్పించబడిన మొక్కల వంటి, ఇదిగో విచ్చినటువంటి దానిమ్మ మరి ఫలములిచ్చేటువంటి సమయములో రమ్ము, అచ్చట నా ప్రేమను నీకు చూపుతానని పెందల కాడే నెగిసి రమ్మని ప్రభు అక్కడ సంగమునకు తెలియచేస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తున్న మాట, ద్రాక్షావనమునకు పోదామో, ద్రాక్షావనములోను సిగిరించిందో లేదో, వాటిని పువ్వులు వికసిస్తున్నాయో లేదో దాని యందు మనము జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రతి ఆదివారం సంఘం అనేటువంటి ద్రాక్ష తోటలోనికి నువ్వు ఎలా పువ్వు వికసిస్తుంది, ఫలిస్తుంది, సిగిరిస్తుందో నీ ఆత్మీయ జీవితం, నీ ప్రార్థన జీవితం, దేవునితో నడిచే విషయంలో చాలా జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు జాగ్రత్త కలిగి ఉండాలండి. వాక్యం చెప్తున్నటువంటి మాటలు, ఇక్కడ రాయబడినటువంటి విషయాలు మనతో చెప్తున్నటువంటి సత్యం ఇదే. కాబట్టి ఇక్కడ వాక్యములో తెలియచేస్తున్నటువంటి మాటలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి మనం ఏం కలిగి ఉండాలంటే, ఇదిగో మనం ఆ సంఘములో ఉండాలి, సేవకులలో ఉండాలి. సేవకుల యొక్క ఆత్మ సంబంధమైనటువంటి నడిపింపుల మధ్యలో మీరు నడుచుకోవాలని వాక్యం ఇక్కడ చెప్తుంది. ఈరోజు మనం గమనించాలి, ఎలా ఉన్నదంటే రాను విశ్వాస జీవితంలో ఇదిగో ఎక్కడ వీళ్ళ ఆత్మీయ జీవితం ప్రారంభమైందో ఎక్కడ ముగిస్తున్నారో తెలియట్లేదు. వీళ్ళకి కాపరి ఎవరో తెలియదు,
ఏ కాపరిని వెంబడిస్తున్నారో తెలియదు. దేవుడు నీకు ఒక తోట అనగా సంఘాన్ని అప్పగించారు, సేవకులను అప్పగించారు. అక్కడ నువ్వు దేవుని ఆత్మ సంబంధమైన విషయాలు నేర్చుకొని ఆత్మీయతలు నువ్వు ఎదిగే అనుభవంలోనికి రావాలని వాక్యం ఇక్కడ మనకు సూచిస్తుంది. యోబు గ్రంథములో 39వ అధ్యాయం 27వ వచనం, పక్షిరాజు నీ ఆజ్ఞకు లోబడి ఆకాశ వీధులు కేకలను తన గూళ్ళు ఎత్తుగాను ఉన్న చోటును కట్టుకొనెను. చూసారా ఎలా కట్టుకుంటుందంట? అది పక్షిరాజు చూడండి, దాని ఆలోచన విధానాలు ఆకాశ వీధుల్లో ఎత్తైనటువంటి చోట్లలో కట్టుకున్నట్లుగా అంత ఎదిగి ఇంకా మనం 28లో చూస్తే అది రాతి కొండ మీద నివసించును, కొండ బేటుల మీదను ఎగురును. ఇదిగో ఎక్కజాలని ఎంతో ఎత్తైన చోటు గూడు కట్టుకొనెను. పక్షిరాజు చూడండి. ఈరోజు నీ ఆత్మీయ జీవితం ఎంతగా కట్టుకోగలుగుతున్నావు? చిన్న విషయానికి బలహీనమైపోతావు, చిన్న విషయాలకి నీ ఆత్మీయ డ్యామేజ్ అయిపోతుంది. ఈరోజు మనం గమనించినట్లయితే పక్షిరాజు ఎగిరి ఎంతో ఎత్తైనటువంటి ప్రదేశంలో తన గూడును కట్టుకున్నట్లు నీ ఆత్మీయ జీవితం యేసుక్రీస్తులో అంతగా ఎదగాలి, అంతగా నువ్వు ఫలించాలి. ఊరికినే మనం ఒక మాట అంటే విశ్వాసములు కోల్పోయేది కాదు. ఊరికినే ఒక శ్రమ కలగగానే విశ్వాసము నుండి తప్పిపోవటం కాదు. ఊరికినే ఏదో ఒక శోధన రాగానే దేవుణ్ణి సంఘాన్ని విడిచిపెట్టడం కాదు. అది సరైనటువంటి ఆత్మీయతలో ఎదుగుదల కాదు. ఆత్మీయత ఎదుగుదల ఏంటంటే చాలా జాగ్రత్తగా గమనించాలి. ఒక ఉన్నతమైన స్థాయిలో ఆత్మీయతలో ఎదగాలంటే అంత మన ఆలోచనలన్నీ కూడా దేవుడిలో అంతగా ఇమడబడి ఉన్నాయి. అప్పుడే నువ్వు ఎగురుతూ అలయక సమస్యలక నడిచిపోతావు. చూడండి ఇక్కడ పక్షిరాజు చూడండి, రాతి కొండ మీదను నివసించినట్లు కొండ బీటుల మీదను ఎగురుతూ ఎక్కజాలనంత ఎత్తైన చోటులో గూడు కట్టుకున్నట్లుగా నీ ఆత్మీయ జీవితం అలాగా దేవుడిలో ఎదగాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు గొప్ప దేవుడు. ఆయన యందు మనము నీ ఆలోచన విధానాలని వాక్యానుసారంగా ఉండాలి, కానీ లోకానుసారంగా కాదు. కాబట్టి ఈరోజు నువ్వు ఎంతగా ఎదుగుతున్నావు? ఒకటి, ప్రార్థనకి మక్కువ చూపిస్తున్నావా? ద్రాక్ష తోట అనేది సంఘానికి నువ్వు మక్కువ చూపిస్తున్నావా? మూడోది, నువ్వు ఆత్మీయతలో ఎంతగా ఎదిగి నువ్వు స్థిరముగా బలముగా కట్టుకోగలుగుతున్నావు నీ ఆత్మీయతలో? ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకొని ప్రభుకి నీవు ఏ స్థితిలో పడిపోయావో ప్రభువుని జ్ఞాపకం చేసుకొని సంఘాన్ని విడిచిపెట్టావా? సేవకులను దూషించావా? దేవునికి విరోధంగా ఉన్నావా? నిన్ను నీవు సరిచేసుకొని ఆత్మీయతలు నన్ను ఎదుగుదల కలుగు చేయి ప్రభు అని నువ్వు దేవునితో నిబంధన చేసుకో. అట్టి కృప దేవుడు నీకు కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇదిగోనైనా మీ వాక్యమును బట్టి అయ్యా, మరి రెక్కలు ఉండి ఎగిరితే ఎంత బాగుండో, ఎంత నెమ్మది ఉండునో అని వాక్యం చెప్తున్నటువంటి ప్రకారముగా ప్రభువా, మరి నాయనా ఆత్మీయ జీవితంలో ఎదగాలనే ఆలోచనలు అయ్యా మరి మీతో గడిపేటువంటి జీవితాలే కదా అయ్యా. మరి వారి ఆత్మీయ జీవితంలో సంఘ ఆరాధనలో దేవుని యొక్క సన్నిధిలో ఏ విధముగా నడుచుకోవాలి, అప్పుడే వారిని ఆ స్థితిలో పెడతానని మీ మాటలు చెప్తున్న ప్రకారం మీ బిడ్డలు ఏ విషయంలో పడిపోయారు, బలహీనులైపోయారు, ప్రతి ఒక్కరిని కూడా మీ చేతుల్లో సమర్పిస్తూ సమస్తమును మీకే అప్పగిస్తూ సర్వమహిమ ఘనత ప్రభావాలు మీకే పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.